ఈ రోజుకి మేము సమ్మె మొదలుపెట్టి 39వ రోజు. మరి ఇప్పటికి సీఎం గారు మా మీద ఎన్నో పథకాలతో ప్రయోగించారు, మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేసి. ఏది ఏమైనా ఈ భయభ్రాంతుల్లో మమ్మల్ని గురిచేసి మేము సమ్మె విరమింపజేసి సెంటర్లో చేరతామనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో మా మీద ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. మొన్నటి వరకునేమో సెంటర్స్ రాకపోతే సచివాలయ సిబ్బందితో తాళాలు పగలగొట్టే కార్యక్రమం ఒక ఎత్తు చేశారు. సచివాలయ సిబ్బందితో సెంటర్లు తీసి ఏదో నామమాత్రంగా మరి కాన్వెంట్ పిల్లల్ని తీసుకొచ్చి సెంటర్లో అంగన్వాడీ సెంటర్స్లో కూర్చోబెట్టి మరి పిల్లలకి భోజనాలు వండి పెడుతున్నట్టు, స్కూల్లో భోజనం తీసుకొచ్చి వండి పెడుతున్నట్టు, ప్రీ స్కూల్ పిల్లలు పెడుతున్నట్టు అదొక ప్రోగ్రాం చేశారు. నెక్స్ట్ ఎస్మా చట్టాన్ని ప్రయోగించారు. ఎస్మా చట్టం అంటే అత్యవసర సేవలకు సంబంధించింది. మేము అత్యవసర సేవలకు సంబంధించిన వాళ్ళమైతే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినట్లే కదా మమ్మల్ని. అయితే మాకు ప్రభుత్వ స్కేల్ ఇవ్వాలి. అయితే మీరు ఆ ప్రభుత్వ స్కేల్ ఇవ్వనప్పుడు అత్యవసర సేవలకి నిమిత్తంగా మమ్మల్ని ఎస్మా చట్టాన్ని ప్రయోగించి ఈరోజు షోకాజ్ నోటీసులు ఇచ్చి, షోకాజ్ నోటీసులకి మేము రిప్లై ఇచ్చినా సరే మరలా టెర్మినేషన్ లెటర్లు ఇచ్చి మమ్మల్ని ఉద్యోగాలను తీసేయడానికి ఇదొక ప్రయోగం చేస్తున్నారు. దేనికైనా మేము బెదరట్లేదు, జరగట్లేదు, ఆధారము బెదరము. ఎప్పటికైనా చెప్తున్నాం, సీఎం గారికి ఒకటే చెప్తున్నాం, సజ్జల రామకృష్ణ గారికి ఒకటే చెప్తున్నాం. మీ సీఎం గారు మీకు సలహాలు ఇస్తున్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా చెప్తున్నాం. మీరు ఎన్ని సలహాలు ఇచ్చినా, ఎన్ని మీరు మతలబ్బులు పెట్టినా మేము సెంటర్లకి వెళ్ళాం. మా యొక్క న్యాయమైనటువంటి కోరికలు, మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ పరిష్కారం చేసే వరకు కూడా మేము ఇదే పోరాటాన్ని కొనసాగిస్తాం. మీకు ఒకటే చెప్తున్నాం, 11 డిమాండ్లో 10 డిమాండ్లు నెరవేర్చారన్నారు. 10 డిమాండ్లు నెరవేర్చింది మీ యొక్క సొంత డిమాండ్లు పెట్టుకున్నారు. మేము అడిగింది ఒకటే, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా చేయమన్నాం, చేస్తాను. ఏది జీవో ఇచ్చారా? జీవో ఇవ్వరా. వేతనాల్లో సగం పెన్షన్ ఇవ్వమన్నాం, దాని జీవో ఇచ్చారా? ఇవ్వరా. ఒక జీతాల పెంపేనన్నారు కాబట్టి జీతాల పెంపు కనీస వేతనం 26,000. 2019లో సీఎం గారు పాదయాత్రలో జగన్ గారు పాదయాత్ర చేసినప్పుడు తెలంగాణ కన్నా 1,000 రూపాయలు అదనంగా జీతం ఇస్తున్నారు. ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో 18,000 రూపాయల జీతం ఉంది. ఆ లెక్కన మీరు ఇస్తే మాకు ఇప్పుడు జీతం ఎంత అవుతుందని 19,500 రూపాయలు. అలాగే మీరు మాట ఇచ్చారు కాబట్టి మాట ప్రకారం మీరు చేయండి. మీరు న్యాయమైనటువంటి కోరిక 1,000 రూపాయలు మీరు ఇవ్వండి. అలా చేస్తే మేము నిజంగానే సమ్మె విరమించి మీ పేరు చెప్పుకుంటూ సంతోషంగా మేము మా సెంటర్లో మేము ఉద్యోగాలు మేము చేసుకుంటాం. మీ పుణ్యమా అంట క్రిస్మస్ పండుగ రోడ్డు మీద చేసుకున్నాం, న్యూ ఇయర్ రోడ్డు మీద చేసుకున్నాం, మరి సంక్రాంతి పండుగ కూడా మేము రోడ్డు మీద చేసుకున్నాం. మాకు అంతా పైగా మేము మొద్దువారిపోయాం. ఎందుకంటే ఏదొచ్చో తాడో పేడో తేల్చుకోవడానికే సిద్ధంగా ఉన్నాం. నిండా మునిగిన వారికి చలేమీ లేదు. మీరు ఉద్యోగాలు తీస్తారా? రాష్ట్రంలో 1,08,000 మంది ఉన్నాం. ఈ 1,08,000 మందే కాదు, మా కుటుంబస్తులు కూడా కలుపుకోండి. తర్వాత మా సర్వేలో ఉన్నటువంటి మా బెనిఫిషరీస్ యొక్క తల్లిదండ్రులు వాళ్ళని కూడా మీరు కలుపుకోండి. 1,08,000 మంది కాదు, లక్షల 4 లక్షల మంది చిల్లర అవుతున్నారు. ఈ 4 లక్షల మంది ఓట్లు పోతే మీరు పదవిలో ఉంటారా? గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా మీరు మా యొక్క రాష్ట్ర నాయకులు ఇవాళకి 3 రోజుల నుండి కూడా ఆమరణ నిరాదీక్షలో ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకొని ఎప్పటికైనా మీరు మా యొక్క కోరికను నెరవేర్చి మా న్యాయమైనటువంటి సమస్యని డిమాండ్ని మీరు పరిష్కారం చేయకపోతే ఈ పోరాటం ఇంతటితో మేము ఆపం. ముందు జరగనున్న కాలంలో ఈ పోరాటం ఇంకా ఉధృతం చేస్తారని ఇదిగో ఇప్పటి వరకు కూడా మా యొక్క రాష్ట్ర నాయకులు మరి ఆమరణ నిరాదీక్ష చేస్తారు. మరి ఎక్కడ చూసిన మండలాల్లో మరి మా సహోదరులందరూ కూడా నిరాదీక్షలో ఉన్నాం. కనుక మీరు గమనించి ఎప్పటికైనా అక్క చెల్లెలు ఉసురు మీకు మంచిది కాదు. ఆడబడుచుల యొక్క పరిస్థితి ఏంటి మీకు పూర్తిగా తెలుసు. ఆడబడుచులు కన్నీరు పెడితే ఆ ఇంటికి మంచిదిగా శుభం కాదు. మీకు శుభం కార్డు కావాలా, లేకపోతే మీరు గద్దె దిగుతారా? ఇది గుర్తుపెట్టుకోవడం. మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ పరిష్కారం చేయకపోతే రానున్న కాలంలో ఈ సమ్మెను ఇంకా ఉధృతంగా చేస్తామని మీకు హెచ్చరిక చేస్తున్నాం.